నమస్తే, నేను డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, అక్కేపాలెం, వైజాగ్ భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నేను చెప్పబోయే టాపిక్ కామన్గా మనం విటమిన్ డెఫిషియన్సీస్ అనేది ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. దాంట్లో మెయిన్గా ముఖ్యమైనది వైటమిన్ B12 డెఫిషియన్సీ. దీనివల్ల ఇది నర్వస్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ మైలిన్ షీట్ ఫామ్ చేయడానికి, DNA సింథసిస్కి, మన బాడీలో ఉన్న కోఆర్డినేషన్కి, నర్వస్ సిస్టమ్ యొక్క హెల్తీ రిపేర్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మధ్య చాలామంది ఏంటంటే B12 డెఫిషియన్సీతో చాలామంది బాధపడతారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి చాలామంది ఏంటంటే చేతులు తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు గుచ్చుకోవడం, మంటలు పుట్టడం, అలాంటి సిమ్టమ్స్ కానీ, మూడ్ చేంజెస్, చిరాగ్గా ఉండడం, కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, అవి కాకుండా బాడీ అంతా వీక్గా ఉండడం, అలసిపోవడం, తొందరగా మతిమరుపులా రావడం, మెమరీ డిస్టర్బెన్సెస్ అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కాగ్నేటివ్ డిక్లైన్ అనమాట. ఏది చేసినా దానికి ఎలా చేయాలనే అర్థం చేసుకోకపోవడం, తర్వాత మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, కన్ఫ్యూజన్, ఇలాంటి కామన్ సిమ్టమ్స్తో అటాక్సియా, మనం నడవడానికి ప్రాపర్గా స్ట్రెంగ్త్ లేకపోవడం, లేకపోతే తూలుతూ ఉండడం, కంటి చూపు నరం దెబ్బతినడం, సరిగ్గా చూడలేకపోవడం, తర్వాత కాళ్ళలో వీక్నెస్ రావడం అనమాట. దాని యొక్క నార్మల్గా ఉన్న రిఫ్లెక్సెస్ అన్నీ కూడా కాళ్ళకి తగ్గడం కానీ, నడవడానికి కానీ ఇబ్బంది పడతాయి. సో ఇదేంటంటే కామన్గా వస్తున్న వైటమిన్ డెఫిషియన్సీ. దానివల్ల మన యొక్క బాడీ నర్వస్ సిస్టమ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి కనుక ఉన్నాయనుకోండి, మీరు ఏమైనా పిల్లల్లో కనుక ఇలాంటి చాలా తొందరగా అలిసిపోతున్నారు, ప్రాపర్గా ఫుడ్ తినట్లేదు, ఎందుకో నీరసంగా అనిపిస్తుంది, నక్కల్స్ దగ్గర కొంచెం బ్లాక్గా ఉన్నారు అంటే అన్నీ ఉన్నాయనుకోండి, ముందుగానే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనమాట. ఇవి ఏంటంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది జరిగితే తొందరగా నర్వ్స్ అనేవి రికవర్ అవుతాయి, బాడీ యాక్టివేట్ అవుతుంది, మనకి నర్వ్ రీజనరేట్ అవుతుంది, ఏ పర్మనెంట్ డ్యామేజెస్ రాకుండా ముందుగానే మనం రికవర్ చేసుకోవచ్చు.